హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పౌర హక్కుల కోసం పోరాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ గురించి తెలుసుకుందాం. ఈయన ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు. ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడటంలో అభివృద్ధి సాధించడం. మార్టిన్ లూథర్ కింగ్కి మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధిగా నేటికి మంచి గుర్తింపు లభించింది. పౌర హక్కుల రక్షణ ఉద్యమం ద్వారా తన ప్రస్థానం మొదలుపెట్టిన సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ 1957లో స్థాపించుటకు తోడ్పడ్డాడు. ఈ సంస్థకు మార్టిన్ లూథర్ కింగ్ మొదటి అధ్యక్షుడు. లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన ఐ హ్యావ్ ఏ డ్రీమ్ దట్ వన్ డే అనే ప్రసంగం సాగించాడు. మార్టిన్ లూథర్ కింగ్ ప్రజలలో పౌర హక్కుల గురించి చైతన్యం కల్పించాడు. దాని ద్వారా మంచి వక్తగా, సాంఘిక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించాడు. 1964లో అతి చిన్న వయసులో నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ఈ పురస్కారం తన రేషియల్ సెగ్రిగేషన్, జాతివాదం, జాతి వివక్షలపై వ్యతిరేకంగా సాగించిన కృషికి, ఆ కృషిలో అవలంబించిన పౌర నిరాకరణ, అహింస వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. మార్టిన్ లూథర్ కింగ్ 1968 ఏప్రిల్ 4న మెంఫిస్లో హత్యాగావింపబడ్డాడు.